మైక్రో ఫైనాన్స్ కేసులో సింగర్ మంగ్లీ, లాయర్ సుబ్బారావు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై మంగ్లీ స్పందించారు. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఏడ్ చేశారు. సింగర్ మంగ్లీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించి మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొందరు ఏకంగా 150 కోట్ల స్కామ్ చేశారని, బాధితులు తనను ఆశ్రయించారని అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీపై ఆరోపణలు చేశారు. బాధితుల తరపున అడ్వకేట్ సుబ్బారావు ఈ వ్యవహారంపై స్పందించడంతో గొడవ మొదలైంది. బాధితులకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో న్యాయవాది నిలదీయగా మంగ్లీ, ఆమె బృందం చంపేస్తామని బెదిరిస్తున్నారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనకు రక్షణ కల్పించాలి అంటూ ఫిర్యాదు చేశాడు. అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదుతో మంగ్లీ, ఆమె సోదరుడు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. మైక్రో ఫైనాన్స్ కేసు వ్యవహారంపై సింగర్ మంగ్లీ ఎట్టకేలకు స్పందించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లాయర్ సుబ్బారావు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ ఆరోపించారు. సుబ్బు సిగపోగు పూర్తి నేమ్ ఆయన పేరు చూడండి. ఆయన పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్స్టార్షన్ కంప్లైంట్ ఇచ్చాను. ఆ పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్నీ కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను కానీ కోరుతున్నాను. సెలబ్రిటీలను టార్గెట్ చేసి సుబ్బారావు ఫేమస్ కావాలని చూస్తున్నారని మంగ్లీ ఆరోపిస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ మంగ్లీ కన్నీటి పర్యంతమయ్యారు. నేను సోషల్ మీడియా నుంచి వచ్చా. నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం. నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనుక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా. నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. మైక్రో ఫైనాన్స్ కేసులో అడ్వకేట్ సుబ్బారావు, సింగర్ మంగ్లీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ కేసులో అసలు నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.